అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర పన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఈ సమయంలో మనమంతా కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, ఇక చేసేది ఏముందని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ ది కాంట్ బి చేంజ్. డోంట్ థింక్ దట్ ఇట్ ఇస్ నాట్ టు బి చేంజ్. ఈజ్ ఇట్ గీత ఆర్ ఖురాన్ ఆర్ బైబిల్ దట్ ఈస్ నాట్ టు బి చేంజ్. ఇది గీత, బైబిల్, ఖురాన్ కానే కాదు మిత్రులారా చేంజ్ చేయలేకపోవడానికి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అలాగే మోడీ దేవుళ్ళు కాదు, వారు చేసిన చట్టాలను ఒప్పుకోవడానికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా, బంధువులారా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గ ప్రజలారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది జస్ట్ స్పీడ్ ట్రాక్స్, ఎంగిలి మెతుకులు మాత్రమే. 100లో 4 బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. 100లో 4 ఇచ్చేటటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, దేశవ్యాప్తంగా మోడీ గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారు? అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1100 ఎస్సీ కులాలకు మోడీ గారు ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఇచ్చేటటువంటి 4 సీట్లని ఎలాగ సమంగా పంచుతారని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాను మిత్రులారా. మోడీ గారికి నేను చెప్పొచ్చేది ఒకటే, మోడీజీ एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी. आप कर सकते हैं तो एक काम करे. अनभान तमिल सहोदरी सहोदरगळे ಎಂಡ ಪ್ರೀಪೆಟ್ಟ ಕನ್ನಡ సహోదరి సహోదరన్మారే, ఎండ ఆత్మీయ కన్నడ స్నేహితులే, దేశంలో ఉన్నటువంటి ప్రజలారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇది ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు. అన్ని ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా మోడీ గారు భుజాన్ని వేసుకుని తొక్కేస్తా ఉన్నారు. కాబట్టి మనం ప్రజాస్వామ్యత, శాంతియుత పోరాటానికి సిద్ధం కాకపోతే, తెలుగు రాష్ట్రాల్లో అయితే అనగనగా ఒకప్పుడు మాల సామాజిక వర్గం ఇక్కడ ఉండేది, దాని ఉనికి కోల్పోయింది అని చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి మిత్రులారా. నేను డాక్టర్ రత్నాకర్, ఇక్కడ మాల మహానాడు అంటే కేవలం తెలుగు రాష్ట్రాల వరకే తెలుస్తుంది కాబట్టి రాక్స్ అని ఇట్ వాస్ రీక్రిస్టెంట్ as రాక్స్. దట్ ఈస్ నథింగ్ బట్ war against categorization conspiracy of SCs and STs of India. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనే పేరుతో ఇతర రాష్ట్రాలకు పోతే మాల మహానాడు అంటే తెలియదు కాబట్టి రాక్స్ అనేటటువంటి పేరుతో జడ్జిమెంట్ వచ్చినటువంటి నెక్స్ట్ డే నుంచే మిత్రులారా, ఐ హావ్ బీన్ కంటిన్యూస్లీ రోమింగ్ ఆల్ ఓవర్ ఇండియా. దేశం మొత్తం ఈ సంవత్సరం పాటు తిరుగుతూనే ఉన్నాను మిత్రులారా. కాబట్టి నిజామాబాద్ ప్రజలందరికీ, నిజామాబాద్లో ఉండేటటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అన్నదమ్ములు, బంధువులందరికీ నేను కోరేది ఒకటే, వర్గాలను పక్కన పెట్టండి, విభేదాలను పక్కన పెట్టండి, టోటల్గా జాతి మొత్తాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి బీజేపీ చేపట్టింది కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడి, రిజర్వేషన్ ఇష్యూ కాదు ఇది, దళిత సామాజిక వర్గాన్ని ఉనికిని లేకుండా చేసేటటువంటి ఫైట్ కాబట్టి ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ద గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్. కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ ముసుగులో ఎస్సీలందరినీ తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే విలేకరుల సోదరులను కోరేది ఒకటే, ఇది చాలా సీరియస్ సబ్జెక్టు, ఎవరికి తెలియదు మిత్రులారా. ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి 1937 నుంచి కూడా చరిత్ర కలిగినటువంటి సబ్జెక్ట్ కాబట్టి, నేను కూడా నాన్ వర్కింగ్ జర్నలిస్ట్ కాబట్టి, బీయింగ్ రీసెర్చర్ ఆఫ్ ది పాలిటిక్స్, మీకు కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా ప్లీజ్ ఆస్క్ మీ. అలాగే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదో ఎస్సీ రిజర్వేషన్ లేకపోతే వర్గీకరణ అనేది కాదు మిత్రులారా, ఇది బిగ్గెస్ట్ కాన్స్పిరసీ. అదే రాసాం బ్యానర్ మీద, భారత్ के इतिहास में एससी आरक्षण वर्गीकरण राष्ट्रव्यापी राजनीतिक सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है, इसे रद्द किया जाना है. భారతదేశ చరిత్రలోనే దళితుల ఐక్యతపై ఎంత కుట్ర జరగలేదు మిత్రులారా. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా దీనికి సమాయత్తమై వర్గీకరణ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.